నరసరావుపేట స్థానిక కలెక్టరేట్ ఆవరణలో 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్ నందు కలెక్టర్ కృతికా శుక్లా జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాలాపన అనంతరం పెరేడ్ని వీక్షించి గౌరవ వందనం స్వీకరించారు. కలెక్టర్ కృతికా శుక్లాతో పాటు జాయింట్ కలెక్టర్ సంజన, ఎస్పీ కృష్ణారావు తదితర అధికారులు పాల్గొన్నారు. Reserve Inspector of Police, Palnam District, promoted as RA in 2017. He was 3 times served as a Kusatoli Commander in state parades and 5 times served as parade commander in district parades. ఈ రోజు parade లో పాల్గొన్నాయి. రవి భాయ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తున్న స్త్రీ శక్తి పథకాలతో అందిస్తూ ఆరోగ్యవంతమైన పాలన నిర్వహిస్తున్నాము. చిన్నారుల విద్య కోసం 76,000 మందికి పైగా పిల్లలకు ఆటపాటలు జరుగుతున్న నాణ్యమైన పూర్వ ప్రాథమిక విద్యను అందిస్తున్నాం. జీవన విధానంపై వారి ఈనాటి ముందు వరుస పంపించి పిల్లలందరూ కూడా స్టెప్స్ మీద కూర్చోవలసి తెలియజేస్తాం. DRDA కార్యాలయం పల్నాడు జిల్లా హెడ్ కానిస్టేబుల్ DTC జిల్లా పర్యాటక అధికారి వారి కార్యాలయం నరసరావుపేట డివిజనల్ లెవెల్ MRT మార్టౌన్ పోలీస్ స్టేషన్ డిప్యూటీ తహసీల్దార్ జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ నేషనల్ ఫార్మర్ పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్లో జరుగుతున్న 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా మా రోడ్ సేఫ్టీ కమిటీ, జిల్లా రోడ్ సేఫ్టీ కమిటీ తరఫున మేము ఇక్కడ రహదారి భద్రత గురించి అవగాహన ఏర్పాటు చేయటం అయినది. ఈ రహదారి భద్రత అవగాహన ఫోటో ఎగ్జిబిషన్ స్టాల్లో మేము రిఫ్లెక్టర్స్ గురించి, ముఖ్యంగా CPR గురించి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా అవగాహన కల్పించాము. ఈ సంవత్సరం రోడ్డు భద్రత నినాదమైనటువంటి శిక్షణతో భద్రత సాంకేతికత ద్వారా పరివర్తన 2026 సంవత్సరానికి గాను ఈ నినాదాన్ని కేంద్ర ప్రభుత్వం పబ్లిక్లోకి అందరికీ అవగాహన కల్పించమని చెప్పింది. ఈ దశలో భాగంగా మేము ఇక్కడికి వచ్చేసిన అందరికీ కూడా మేము రోడ్డు భద్రత మీద అవగాహన కల్పించాము. ప్రకృతి వ్యవసాయం, ఆంధ్రప్రదేశ్ ప్రజా భాగస్వామ్య ప్రకృతి వ్యవసాయం స్టాల్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు గణతంత్ర దినోత్సవం సందర్భంగా అందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ స్టాల్లో ముఖ్యంగా
మనం చూసినట్లయితే ప్రకృతి వ్యవసాయం అనేది ఎంత ప్రాధాన్యతను సంతరించుకుందో, ప్రకృతి వ్యవసాయంలో ఏ ఏ అంశాలు ఇక్కడ మనం చేస్తున్నామో, జిల్లాలో ప్రగతి పదంలో పయనిస్తున్న ప్రకృతి వ్యవసాయం అండి దూసుకుపోతుంది పల్నాడు జిల్లాలో. ఎందుకంటే దాదాపు 66,000 ఎకరాల విస్తీర్ణంలో ప్రకృతి వ్యవసాయం అనేది చేస్తూ ఉన్నారు. దీనిలో ముఖ్యంగా మనం ఇక్కడ ఈ స్టాల్లో ఈరోజు ఏర్పాటు చేసినటువంటిది ప్రకృతి వ్యవసాయంలో వినియోగించే అమృతాలు, కషాయాలు, అంటే జీవామృతం, ఘనజీవామృతం, అట్లాగే కషాయాలు, అస్త్రాలు, నీమాస్త్రం, బ్రహ్మాస్త్రం, అగ్నాస్త్రం, ఇలా అస్త్రాలు అవన్నీ ఎలా తయారు చేసుకోవాలి అనేది అక్కడ తెలియజేశాము.